ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 28న ఈ కేబినెట్ మీటింగ్ నిర్వహించారు. అందులో భాగంగా తన పార్టీ సచివాలయం నుంచి మీడియా సమావేశం నిర్వహించారు. పలు ప్రధాన అంశాలు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో సిద్ధమవుతున్న 2 ఇండస్ట్రియల్ కారిడార్లకు గాను పోలవరం 2027 కల్లా పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం చూపుతున్న ప్రోత్సాహానికి గాను చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వికృత చేష్టలను దుయ్యబట్టారు. రాష్ట్రంలో సొంత మద్యం పాలసీ తీసుకురావడం మొదలుకొని గంజాయి మాఫియా విచ్చలవిడిగా చెలరేగే వరకు జగన్ వెనుక ఉండి రాష్ట్ర ప్రతిష్టను, అభివృద్ధిని ధ్వంసం చేశారని విమర్శించారు. రాష్ట్ర వ్యాపార విలువలు తూలరాసి కంపెనీలు రావడానికి భయపడేలా ప్రవర్తించి స్టేట్ బ్రాండ్ ని సర్వనాశనం చేశారని వాపోయారు. 25 ఏళ్ల క్రితం చెలరేగిన కొకైన్ మాఫియా డోన్ పబ్ లో ఎక్సోబార్ కు ఏమాత్రం తీసిపోకుండా మాజీ ముఖ్యమంత్రి బతికాడని చంద్రబాబు ఉబ్బరపరిచారు. జగన్ రాజకీయాలకు సరికాదని, అతని వల్ల దేశ రాజకీయాలకు నష్టం వాటిల్లుతుందని, అతని క్యారెక్టర్ కంట్రీ డైనమిక్స్ ను విధ్వంసానికి ప్రేరేపిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.